తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్, సాల్ట్ అనమాట. ఇంతే. సో ఇది ఒక ఓల్డెన్ రెసిపీ లాగా అనుకోండి, చాలా బాగుంటుంది, ట్రై చేయండి. మేమైతే 3 కంకులకి, సో 3 పెద్ద కంకులకి 8 మిరపకాయల దాకా తీసుకున్నాము. అండ్ కొంచెం సాల్ట్, కొబ్బరి, పచ్చి కొబ్బరి అయినా ఎండు కొబ్బరి అయినా యూస్ చేయొచ్చు. సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్లు వేసేసుకోండి. దాన్ని మెత్తగా గ్రైండ్ చేసేసాక మనం కడిగి పెట్టుకున్న కార్న్ ఉన్నాయి కదా, ఆ కార్న్ని ఇందులో వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని మా మమ్మీ చూపిస్తుంది అక్కడ ఎలా చూపిస్తుందో అలా బరకగా మిక్సీ చేసుకోండి. స్మూత్ పేస్ట్ అయితే చేసుకోకండి. ఇలా చేసుకున్న పేస్ట్ని మనము కంకులు వడలు చేస్తారు కదా, కార్న్ కూడా వాటికి యూజ్ చేయొచ్చు. కొంచెం లూజ్ అయితే వడలకైతే బియ్యం పిండి కలుపుకోవాలి. ఇది ఉప్మాకు కాబట్టి ఏం అవసరంలా. సో అలా పేస్ట్ అయిపోయిన తర్వాత మనమైతే ఆనియన్ ఉన్నాయి కదా, అవి కూడా వేసి లైట్ బరగ్గా పేస్ట్ చేసుకోవాలి. చూడండి ఆనియన్ కనిపిస్తున్నాయి కదా, అలా పేస్ట్ చేసేసుకోవాలి. ఈ రెసిపీలో ఏంటంటే ఆయిల్ మాత్రం కొంచెం ఎక్కువ